ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ సత్యగీత మురళి. తేదీ 12/2/2026. ప్రభాత పాఠము పూర్వ తేదీ 24/9/1968. తెలివైన పిల్లలు చూడండి, ఇక్కడ చిన్న చిన్న విషయాలకే పిల్లలు కోపంలోకి వస్తారు. కోపంలోకి రావడం అంటే దేహాభిమానం ఉన్నట్లే కదా. ఇంకా ఆత్మాభిమానిగా ఎవరు కాలేదు. పురుషార్థం చేయాలి, అదృష్టంలో ఉంటే జరుగుతుంది అని ఎవరు కూడా చెప్పకూడదు. పురుషార్థులు ఎప్పుడు కూడా ఇలా చెప్పరు. వారు నిరంతరం పురుషార్థం చేస్తూనే ఉంటారు. ఓం నమ శివాయ. తండ్రి పిల్లలకు యోగాన్ని నేర్పించారు. మిగతా చోట్ల యోగాన్ని మీకు మీరే నేర్చుకుంటారు. అక్కడ తండ్రి వచ్చి నేర్పించరు, ఒకరు మరొకరికి నేర్పుతారు. కానీ ఇక్కడ చూసినట్లయితే స్వయంగా తండ్రి సన్ముఖంలో కూర్చొని తెలియచేస్తున్నారు. అక్కడికి ఇక్కడికి రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. అలాంటి చోట్ల స్నేహితులు, బంధువులు, వ్యాపార వ్యవహారాలన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. తండ్రిని అంతగా గుర్తు చేయలేరు. అందుకే ఆత్మాభిమానిగా అవ్వడము చాలా కష్టమవుతుంది. ఇక్కడ మీరు త్వరగా ఆత్మాభిమానిగా అవ్వాలి. కానీ చాలామంది పిల్లలకు ఏమీ తెలియదు. శివబాబా మన యొక్క సేవ చేస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు. ఈ దేహములో ఆసీనులైన శివబాబానే స్మృతి చేయాలి. చాలామంది పిల్లలకు శివబాబా బ్రహ్మ శరీరంలోకి వచ్చి చదివిస్తున్నారనే నమ్మకము లేదు. ఇతరులు అడిగినట్లుగానే మేమెలా విశ్వసించాలి అని అడుగుతారు. అలాంటి వారు ఇక్కడ ఉన్నారు. పూర్తి నిశ్చయము ఉంటే తండ్రిని ఎంతగానో స్మృతి చేయాలి. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని పవిత్రంగా చేసే బాధ్యత మన పైన ఉన్నది. జ్ఞానంలో లోపము ఉంటేనే యోగంలో కూడా లోపము కలుగుతుంది. చాలామంది జ్ఞానాన్ని వింటారు కానీ ఆచరించరు. ఆచరణలో పెట్టగలిగితే ఇతరులకు కూడా ఈ జ్ఞానాన్ని తెలియచేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, కాన్ఫరెన్స్లు మొదలైనవి జరుగుతున్నప్పుడు వారందరూ కూడా ప్రపంచంలో శాంతిని కోరుకుంటారు. కానీ ప్రపంచంలో శాంతి ఎప్పుడు ఉన్నది, ఎలా ఉన్నదో వారికి తెలియదు. గతంలో ఎలాంటి శాంతి ఉన్నదో అదే కావాలని కోరుకుంటారు కదా. ఆ శాంతి గురించి మీరు తెలుసుకున్నారు. ప్రపంచంలో సుఖశాంతుల స్థాపన ఇప్పుడు జరుగుతోంది. స్వయంగా బాప్ దాదా ఇక్కడికి విచ్చేశారు. దీనికి గుర్తుగా దిల్వాలా మందిరము ఉన్నది. ఆది దేవుడు కూడా ఉన్నారు. పై భాగంలో ప్రపంచంలో శాంతి ఉన్న దృశ్యము కూడా ఉన్నది. ఎవరైనా కాన్ఫరెన్స్కి పిలిచినట్లయితే ప్రపంచంలో మీరు ఏ విధమైన శాంతిని కోరుకుంటున్నారు అని అడగండి. లక్ష్మీనారాయణుల రాజ్యంలో శాంతి ఉండేది. దిల్వాలా మందిరము ఇప్పుడు ఒక జ్ఞాపకార్థంగా నిలిచి ఉంది. శాంతి ఎలా ఉంటుందో ఒక శాంపుల్ కావాలి కదా. మనుషులు లక్ష్మీనారాయణుని చిత్రాన్ని చూసి కూడా అర్థం చేసుకోవడం లేదు. ఎందుకంటే వారి బుద్ధి రాతి సమానంగా ఉంది. లక్ష్మీనారాయణుల రాజ్యంలోనే శాంతి ఉన్నది అని వారికి మనం చెప్పాలి. వీరి రాజధానిని చూడాలనుకుంటే దిల్వాలా దేవాలయానికి వెళ్ళి చూడండి అని చెప్పాలి. అక్కడ దానికి సంబంధించిన మోడల్ ఉన్నది. అది అబూలో ఉన్నది. ఆ దేవాలయాన్ని నిర్మించిన వారికి కూడా తెలియదు. స్వర్గానికి జ్ఞాపకంగా దానిని వారు నిర్మించారు. దాని పేరు దిల్వాలా మందిరం అని పేరు పెట్టారు. అందులో ఆదిదేవుడు కూడా కూర్చున్నారు. పైకప్పు భాగంలో స్వర్గాన్ని కూడా చిత్రీకరించారు. అది జడమైనదే అయినప్పటికీ మీరు చైతన్యమైన వారు. దీనికి చైతన్యమైన దిల్వాలా మందిరము అని పేరు పెట్టవచ్చు. ఇది ప్రజలకు తెలిస్తే ఎంతో జనసందోహం పెరుగుతుంది. మనుషులు గందరగోళంలో పడిపోతారు. మనుషులకు అర్థం చేయించడానికి చాలా శ్రమించాలి. చాలామంది పిల్లలు అర్థం చేసుకోవడం లేదు. తండ్రికి సమీపంలో కూర్చున్నప్పటికీ కూడా ఏమీ అర్థం చేసుకోవడం లేదు. వారి యొక్క బుద్ధి గేదెలాగా ఉన్నది. ఇప్పుడు బొంబాయిలో ప్రదర్శన జరుగుతున్నది. అక్కడికి అనేక రకాల వ్యక్తులు వస్తారు. అందులో వివిధ మతాలకు చెందిన వారు కూడా ఉంటారు. వైష్ణవ ధర్మస్థులు కూడా ఉంటారు. వైష్ణవం దాని యొక్క అర్థాన్ని పూర్తిగా ఎవరు అర్థం చేసుకోలేరు. కృష్ణుని రాజ్యాన్ని ఏమని అంటారో కూడా ప్రజలకు తెలియదు. కృష్ణుని రాజ్యాన్నే స్వర్గమని, వైకుంఠమని అంటారు. కానీ మనుషుల యొక్క బుద్ధి రాతి సమానంగా ఉన్నందున ఏమీ అర్థం చేసుకోలేరు. మీరు ఎక్కడికి పిలుపు వస్తే అక్కడికి వెళ్ళి దీని గురించి తెలియచేయండి అని తండ్రి మనకు చెప్తున్నారు. ప్రపంచంలో శాంతి ఎప్పుడు నెలకొన్నది? అది ఆబు అత్యున్నత తీర్థస్థానము. ఎందుకంటే ప్రపంచానికి సద్గతిని తండ్రి ఇక్కడి నుంచే ఇస్తారు. స్వర్గం యొక్క శాంపుల్ చూడాలనుకుంటే దిల్వాలా మందిరానికి వెళ్ళి చూడండి. ప్రపంచంలో శాంతి ఎలా స్థాపించబడింది దాని యొక్క శాంపుల్ చూసి చాలామంది సంతోషిస్తారు. ప్రజాపిత బ్రహ్మ మా తండ్రి, వారే ఆదిదేవుడు అని మీరు అర్థం చేసుకున్నారు. కానీ అందరూ కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదు. మీరు ఎంతగా తెలియచేసినప్పటికీ వారు పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు.
వీరు ఏమి చెబుతున్నారో మాకు తెలియడం లేదు అని వారు అంటూ ఉంటారు. అలా అనేవారిని మూర్ఖులుగా చెప్పవచ్చు. కానీ మిమ్మల్నే మూర్ఖులని వారు అనుకుంటారు. ఆబు గొప్ప తీర్థస్థానము, దాని మహిమను తెలియచేయాలి. ఆబు కంటే గొప్ప తీర్థస్థానము మరేది కూడా లేదు. దీని గురించి బొంబాయిలో కూడా తెలియచేయవచ్చు. ఆబు పర్వతము గొప్ప తీర్థస్థానము, ఎందుకంటే పరంపిత పరమాత్మ ఆబుకి వచ్చి స్వర్గస్థాపన చేస్తున్నారు. స్వర్గం ఎలా స్థాపన అవుతుందో దాని యొక్క నమూనాను ఆబులోనే చూడవచ్చు. కానీ మనుషులకు ఇదేమి కూడా తెలియదు. మీరు ఇప్పుడు తెలుసుకుంటున్నారు. వారికి తెలియచేయండి, మేము తెలుసుకున్నాము అందుకే మీకు తెలియచేస్తున్నామని చెప్పాలి. మీరు ప్రపంచంలో ఎలాంటి శాంతిని కోరుకుంటున్నారు, అలాంటి శాంతిని ఎప్పుడైనా చూసారా అని మీరు వారిని అడగండి. లక్ష్మీనారాయణుల రాజ్యంలోనే శాంతి ఉండేది. అక్కడ ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఉండేది. వారి వంశమే రాజ్యం చేసేది. వారి రాజధాని యొక్క మోడల్ను ఇప్పుడు ఆబులో మీరు చూడవచ్చు. ఇది పాత పతితమైన ప్రపంచము. దీనిని కొత్త ప్రపంచంగా ఎవరు కూడా చెప్పలేరు. కొత్త ప్రపంచం యొక్క మోడల్ కూడా ఇక్కడే ఉన్నది. కొత్త ప్రపంచం ఇప్పుడు స్థాపన జరుగుతోంది. మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇతరులకు చెప్పగలుగుతున్నారు. ఇతరులకు ఎవరికి కూడా తెలియదు, వారు చెప్పలేరు. ఈ జ్ఞానము చాలా సహజమైనది. ఈ దిల్వాలా దేవాలయంలో పైభాగంలో స్వర్గం యొక్క రాజధాని మోడల్ ఉన్నది. కింద ఆదిదేవుడు కూర్చున్నాడు. వారినే ఆడముగా పిలుస్తారు. వారు మనకు గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. అతని మహిమ అపారమైనది. ఇదంతా కూడా పూర్తిగా అక్యురేట్ గా జరుగుతుంది. ఇలా తెలియచేసినట్లయితే జైనులు కూడా చాలా ఆనందిస్తారు. ముంబైలో కూడా ఈ విషయాన్ని తెలియచేయవచ్చు. మీరందరూ కూడా శ్రీకృష్ణుడిని మహిమ చేస్తారు. శ్రీకృష్ణుని గురించి మీకెవరికి కూడా తెలియదు. కృష్ణుడు వైకుంఠానికి మహారాజు, ప్రపంచానికి అధిపతి. మీరు వారి యొక్క రాజ్యాన్ని చూడాలనుకుంటే ఆబు పర్వతంలో వైకుంఠం యొక్క మోడల్ను చూపిస్తాం, చూడవచ్చు అని చెప్పాలి. సంగమ యుగంలో రాజయోగం నేర్చుకొని ఆ తర్వాత వైకుంఠానికి ఏ విధంగా యజమానులుగా అవుతారో దానిని కూడా ఇక్కడ చూపిస్తాము అని చెప్పవచ్చు. సంగమ యుగంలో రాజయోగాన్ని నేర్చుకోవడం, ఆ తర్వాత వైకుంఠానికి అధిపతులుగా ఎలా అవుతారో దానిని కూడా ఇక్కడ చూపిస్తాం అని మీరు ఎవరికైనా చెప్పవచ్చు. సంగమ యుగంలో చేసే తపస్సును కూడా ఇక్కడ చూపించడం జరుగుతోంది. వాస్తవికంగా జరిగినదంతా కూడా ఇక్కడ జ్ఞాపకాల రూపంలో చూపిస్తాం అని చెప్పండి. లక్ష్మీనారాయణుల రాజ్యాన్ని స్థాపన చేసిన శివబాబా యొక్క చిత్రం కూడా ఇక్కడ ఉన్నది. అంబా యొక్క దేవాలయం కూడా ఇక్కడే ఉన్నది. అంబను చాలామంది పూజించరు, కొద్దిమంది మాత్రమే పూజ చేస్తారు. మీరు ఆబుకి వచ్చినట్లయితే ఇవన్నీ చూపిస్తాము అని చెప్పవచ్చు. ఆబులోనే వైకుంఠం యొక్క మోడల్ని చూపిస్తాము. ఆబుకి స్వయంగా తండ్రి పరంపిత పరమాత్మ వచ్చి ఈ ప్రపంచాన్ని స్వర్గంగా మారుస్తున్నారు. అందరికీ సద్గతిని ఇస్తారు. అందువల్ల ఆబు గొప్ప తీర్థక్షేత్రంగా అవతరించింది. అన్ని ధర్మాల వారికి తండ్రి సద్గతిని ఇస్తారు. వారు చేసిన కర్తవ్యాలు, వాటి జ్ఞాపకాలు ఆబులో చూపిస్తాం అని మీరు తెలియచేయవచ్చు. ఆబుకు ఎంతో మహిమ ఉన్నది. ఇక్కడే ప్రదర్శనలు ఏర్పాటు చేయండి. తండ్రి మార్గదర్శనం చేస్తారు. ప్రదర్శన చేసే గది చాలా ఆకర్షణీయంగా ఉండాలి. అలా ఆకర్షణీయంగా ఉంటే మనుషులు వచ్చి ఆసక్తితో చూస్తారు. ప్రపంచంలో శాంతి ఏ విధంగా స్థాపన జరుగుతుందో అందరికీ తెలియచెప్పాలి. క్రైస్తవులు కూడా ప్రాచీన భారతదేశం యొక్క రాజయోగాన్ని ఎవరు నేర్పించారు, అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు. ఆబులో అన్నీ కూడా చూపించడం జరిగింది. పై అంతస్తులో వైకుంఠం యొక్క మోడల్ని ఏర్పాటు చేశారు. దిల్వాలా దేవాలయంలో మీరు అంత స్థాయిలో మోడల్ని ఏర్పాటు చేయలేకపోయినా సరే కనీసము వారికి పూర్తిగా వివరించండి. ఇక్కడికి వచ్చే టూరిస్టులు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఆబు యొక్క పేరు ప్రసిద్ధి చెందితే చాలామంది ఇక్కడికి వస్తారు. అప్పుడు ఆబు యొక్క కీర్తి ప్రతిష్టలు నలువైపులా వ్యాపిస్తాయి. మీ సహాయం లేకుండా ఒక అంగుళాన్ని కూడా నిర్మించలేరు. విశ్వంలో శాంతి యొక్క స్థాపన ఎలా జరగాలి అనే దాని గురించి మీకు ఆహ్వానం లభించినట్లయితే వారికి మీరు తెలియచేయండి. ఆ శాంతి ఎప్పుడు ఉన్నది, ఏ విధంగా ఉండేది మీకు తెలియచేస్తాము అని వారికి చెప్పండి. దానికి సంబంధించిన మోడల్ మీకు చూపిస్తాము అని వారికి తెలియచేయాలి. ఆ మోడల్ ఎక్కడో లేదు, ఆబు పర్వతంలోనే ఉన్నది. అది అన్నిటికంటే గొప్ప తీర్థస్థానము. అక్కడే తండ్రి వచ్చి విశ్వంలో శాంతి స్థాపన చేశారు. అందరికీ సద్గతిని ఇచ్చారు. ఈ విషయాలు మీరు తప్ప మరెవరు కూడా తెలుసుకోలేరు. మీలో కూడా నెంబర్ వారిగా ఉన్నారు. పెద్ద పెద్ద మహారథులు మ్యూజియాన్ని నిర్వహించేవారు కూడా ఉన్నారు. కానీ వారికి కూడా ఏమీ తెలియదు. మీరు సరిగ్గా అర్థం చేయిస్తున్నారా లేదా అన్నది తండ్రికి తెలిసిపోతుంది. తండ్రి అన్నిటిని గ్రహించగలుగుతారు. తండ్రికి అన్నీ కూడా తెలుసు. ఎవరు ఎలా తెలియచేస్తున్నారు, ఎలాంటి పురుషార్థాన్ని చేస్తున్నారు, వారు ఎలాంటి పదవిని పొందుతారు, ఇవన్నీ కూడా తండ్రికి తెలుసు. ఇప్పుడే తండ్రి తెలియచేసినట్లయితే పిల్లలు ఏమీ కూడా చేయలేరు. మీరు ముందుగా స్మృతి యాత్ర కొరకు
కష్టపడాలి. ఒకవేళ ఈ సమయంలో మరణించినట్లయితే మీకు ఎలాంటి ప్రాప్తి లభించదు. స్మృతి యాత్ర చాలా ముఖ్యమైనది. దానికోసము కష్టం చేయాలి. తండ్రి ప్రతిరోజు కొత్త విషయాలను తెలియచేస్తారు. ఇలా తెలియచేయండి, ఇక్కడికి వెళ్ళండి అని తండ్రి మనకు డైరెక్షన్ ఇస్తారు. నేను ఇక్కడే ఉన్నాను, అదే విధంగా ఆదిదేవుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఆబు పర్వతానికి గొప్ప మహిమ కలుగుతుంది. భవిష్యత్తులో ఆబు యొక్క చరిత్ర ఎలా అవుతుందో చూడండి. కురుక్షేత్రాన్ని ఉన్నతంగా చూపించడానికి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. అక్కడికి చాలామంది వెళ్ళి చూస్తారు. అక్కడ ఎంతో దుర్గంధము ఉన్నప్పటికీ కూడా వెళ్తారు. మనుషులందరూ కూడా పశువుల వలె అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఎంతో రద్దీ కూడా ఉంటుంది. అక్కడికి వెళ్తుండగా మార్గమధ్యంలో భజన మండలి యొక్క బస్సు నదిలో పడిపోయిన వార్తలు కూడా మనం తెలుసుకున్నాము. ఇదంతా కూడా దుఃఖమే కదా. ఇక్కడే అకాల మృత్యువులు జరుగుతూ ఉంటాయి. స్వర్గములో అలాంటి అకాల మృత్యువులు జరగవు. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇతరులతో సంభాషించడానికి కూడా తెలివితేటలు చాలా అవసరము. తండ్రి మీకు జ్ఞానాన్ని తెలియచేస్తున్నారు. మీకు అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నారు. వీటి గురించి ప్రపంచంలోని వారికి ఏమీ తెలియదు. ఇందిరాగాంధీ కొత్త ప్రపంచంలో పర్యటించడానికి వెళ్ళారు అని వార్తాపత్రికల్లో కథనాలు వస్తూ ఉంటాయి. కానీ మనం ఏమని చెప్తాము? పాత ప్రపంచంలో పర్యటించడానికి మాత్రమే ఆమె వెళ్ళారు అని మనం చెప్తాము. ఈ పాత ప్రపంచము పూర్తిగా సమాప్తమైపోయింది. కానీ మనుషులు ఇంకా 40,000 సంవత్సరాల పాటు ఉంటుందని భావిస్తారు. కానీ మీరేమని చెప్తారు? ఈ కల్పం యొక్క ఆయుష్ 5,000 సంవత్సరాలు మాత్రమే అని చెబుతారు. పాత ప్రపంచానికి మృత్యువు సమీపించింది. దీనినే ఘోర అంధకారంగా చెప్పవచ్చు. అందరూ కూడా కుంభకర్ణుని యొక్క నిద్రలో ఉన్నారు. అర్ధకల్పం పాటు కుంభకర్ణుడు నిద్రపోతారు. అర్ధకల్పం పాటు జాగృతునిగా ఉంటారు. ఒకప్పుడు మీరు కూడా కుంభకర్ణుని వలె ఉండేవారు. ఈ ఆట చాలా అద్భుతమైనది. వీటిని అందరూ తెలుసుకోలేరు. కొద్దిమంది భావోద్వేగానికి గురవుతారు. వీరందరూ కూడా ఈ పాత ప్రపంచం నుంచి వెళ్ళిపోతారు అనే వార్తలు మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారని మీరు తెలుసుకుంటారు. వారిని చూసి మీరు కూడా నడుస్తారు. శివబాబా దగ్గరికి వెళ్ళడానికే వారిని పిలుస్తాము. శివబాబా కొత్త ప్రపంచము అంటే స్వర్గాన్ని స్థాపన చేస్తున్నారు. అనంతమైన తండ్రిని గుర్తు చేయడం ద్వారా అనంతమైన వారసత్వం మీకు లభిస్తుంది. మేమందరము కూడా మీ యొక్క పిల్లలు అని బాహ్య ప్రపంచంలోని వారు కూడా అంటారు. మీ నుంచి వారసత్వాన్ని తీసుకుంటామని కూడా చెబుతారు. వారసత్వం తీసుకుంటేనే మన యొక్క నావ తీరానికి చేరుతుంది. భావనకు ప్రతిఫలాన్ని తప్పకుండా ఇస్తారు. జ్ఞాన మార్గంలో అనంతమైన తండ్రి నుంచి అనంతమైన వారసత్వం లభిస్తుంది. భావన కేవలం అల్పకాలానికి సంబంధించినదే. సాక్షాత్కారము అనే ఫలితం లభిస్తుంది. ఇక్కడ మీరు 21 జన్మల కొరకు భావనకు ప్రతిఫలాన్ని పొందుతారు. సాక్షాత్కారములో ఎలాంటి ప్రయోజనము లేదు. కొద్దిమంది ఏమంటారంటే సాక్షాత్కారము కావాలని కోరుకుంటారు. తండ్రి ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోలేరు. అపారమైన భక్తిని చేస్తేనే సాక్షాత్కారం కలుగుతుంది. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఒకవేళ ఏదైనా లాభం జరిగితే మరో జన్మలో ఏదైనా ప్రయోజనం కలగవచ్చు. ఒకవేళ మీలో రాక్షసత్వం ఉన్నట్లయితే మరో జన్మలో కూడా రాక్షసంగానే జన్మ ఉంటుంది. ఇక్కడ విషయాలు పూర్తిగా విభిన్నమైనవి. ఈ పాత ప్రపంచం మార్పు చెందుతోంది. తండ్రి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారు. దానికి జ్ఞాపకార్థంగా కూడా ఇక్కడ చిహ్నాలు ఉన్నాయి. దిల్వాల మందిరము అన్నిటికంటే చాలా ప్రాచీనమైన మందిరము. ఒకవేళ ఇది కూలిపోయినా కూడా దానికి మరమ్మతులు చేస్తూ ఉంటారు. మరమ్మతులు చేసిన తర్వాత అంతటి శోభ మనకు అనిపించదు. ఇవన్నీ కూడా వినాశీ వస్తువులు. తండ్రి తెలియచేస్తున్నారు, మీ యొక్క కళ్యాణాన్ని చేసుకోండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. తద్వారానే మీ యొక్క విక్రములు వినాశనం అవుతాయి. ఇక్కడ చదువు అనేది ముఖ్యమైనది. మధురలో మధువనాన్ని నిర్మించారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనము లేదు. అక్కడ గోపికలు ఎవరు కూడా ఉండరు. అవన్నీ కూడా పనికిరాని విషయాలు. కానీ మనుషులు దేనిని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే వారిది రాతి బుద్ధిగా మారిపోయింది. ఒక రాజుకు 50 మంది మంత్రులు ఉన్నారు అంటే అలాంటి రాజును మందబుద్ధి రాజుగానే చెప్పడం జరుగుతుంది కదా. ఇప్పుడు చూడండి, వేలాది మంది మంత్రులు ఉంటారు అంటే ప్రతి మంత్రికి ఒక రాజ్యము లభించినట్లే కదా. అర్థం చేయించేవారు చాలా కష్టపడాలి. అర్థం చేయించడానికి సమయం పడుతుంది. ప్రతి పాయింట్ని చాలా మంచిగా అర్థం చేయించాలి. కాన్ఫిడెన్స్ను ఏర్పాటు చేయడానికి యోగబలం కావాలి. మీ యొక్క ఖడ్గానికి పదును ఉండాలి. అప్పుడే ఎవరికైనా చెప్పగలుగుతారు. అలాంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. పరమాత్మ సర్వవ్యాపి కారు అనే విషయము అందరికీ తెలిసి ఉంటే ఇప్పుడే అందరూ తిరుగుబాటు చేసేవారు. కానీ ఇంకా సమయము రాలేదు. ఇంకా మీరు కూడా మారలేదు. అలాంటప్పుడు ఇతరులను ఏ విధంగా మార్చగలుగుతారు? తండ్రి మాత్రమే రాజయోగాన్ని నేర్పిస్తారు. ఇప్పుడు వారు మనకు నేర్పిస్తున్నారు. వారికి బదులుగా
శ్రీకృష్ణుడి యొక్క పేరును చేర్చడం జరిగింది. అందువల్లనే మనుషులు పతితంగా నల్లగా మారిపోయారు. ఎంతో పెద్ద పొరపాటు జరిగిపోయింది. తండ్రి తెలియచేస్తున్నారు, కల్పితమైన శాస్త్రాలను చదువుతూ మీరు పూర్తిగా మునిగిపోయారు. గురువులు కూడా వారి శరీర నిర్వహణ కోసము చదువును చెబుతారు. చదువు ద్వారానే ఆదాయం లభిస్తుంది. ఇది కూడా చదివే. తండ్రి తెలియచేస్తున్నారు, నేను మనుషుల నుంచి దేవతలుగా తయారు చేయడానికి వస్తాను. దాని కొరకు పవిత్రత ధారణ చేయాలి, దైవీ గుణాలు కూడా అలవర్చుకోవాలి. ఇందులో కూడా క్రమానుసారంగా ఉంటారు. ఇక్కడ సేవా కేంద్రాలు కానీ పిల్లలు కానీ నెంబర్ వారిగా ఉంటారు. ఇప్పుడు రాజధాని యొక్క స్థాపన జరుగుతోంది. సత్యయుగాన్ని స్వర్గంగా పిలుస్తారు. కానీ అక్కడ రాజ్యము ఏ విధంగా నడుస్తుంది, అక్కడ దేవతలు ఎలా ఉంటారు అని తెలుసుకోవాలనుకుంటే ఆబుకు వచ్చేయండి, మేము తెలియచేస్తాము అని చెప్పాలి. ఆబు తప్ప అలాంటి ఉదాహరణ మరి ఎక్కడ కూడా లేదు. దిల్వాలా దేవాలయంలో పైభాగంలో రాజధాని యొక్క చిహ్నము ఉన్నది. అజ్మీర్లో కూడా స్వర్గం యొక్క మాడలు ఉన్నప్పటికీ అది వేరే విషయము. ఆది దేవుడు మాత్రం ఇక్కడే ఉన్నారు. సత్యయుగాన్ని ఎవరు స్థాపన చేశారు, ఎవరి ద్వారా స్థాపన జరిగింది, ఇదంతా కూడా మీకు జ్ఞాపకార్థంగా ఈ దేవాలయంలో ఉన్నాయి. మేము చైతన్యమైన దిల్వాలా దేవాలయము అని ఎక్కడా చెప్పుకోకూడదు. మనుషులు తమంతట తాముగా అర్థం చేసుకున్నప్పుడే మీరు తెలియచేయాలి. ఇప్పుడు చెప్పకూడదు. ఏ చిన్న విషయం చెప్పినా కూడా మనుషులు దానిని అంగీకరించరు. వారికి చాలా క్రోధము కలుగుతుంది. ఎందుకంటే వారికి దేహాభిమానం ఉన్నది. దేహీ అభిమానిగా ఎవరు కూడా లేరు. మీరు తప్ప మరెవరు కూడా దేహీ అభిమానిగా అవ్వలేరు. అయినా కూడా పురుషార్థం చేయాలి. ఏదైతే అదృష్టంలో ఉందో అదే జరుగుతుంది అని చెప్పకూడదు. పురుషార్థం చేసేవారు ఇలా ఎప్పుడు కూడా చెప్పరు. పురుషార్థము అలాంటి వారు పురుషార్థం చేస్తూనే ఉంటారు. ఫెయిల్ అయినప్పుడు మా అదృష్టంలో ఇంతే ఉన్నది అని చెబుతారు. మంచిది. మధురాతి మధురమైన తిరిగి లభించిన ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి దాదాల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి యొక్క నమస్తే. వరదానము సమీప రత్న భవ. సదా బాప్ దాదాకు సమీపములో ఉన్నట్లుగా భావిస్తున్నారా? సమీప ఆత్మ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎవరైతే తమ స్థితి ద్వారా, కర్తవ్యం ద్వారా, గుణాల ద్వారా సమీపంలో ఉంటారో వారే తండ్రికి సమీపంలో ఉంటారు. ఎవరైతే సమీపంలో ఉంటారో వారి యొక్క స్థితి కానీ, కర్తవ్యము కానీ, గుణాలు కానీ తండ్రి సమానంగా అంటే సంపన్నంగా, దాతగా ఉంటారు. తండ్రి యొక్క ప్రతి సంకల్పము, ప్రతి క్షణము విశ్వ కళ్యాణము కొరకే ఉంటుంది. అదేవిధంగా తండ్రి సమానంగా విశ్వ కళ్యాణకారిగా అవ్వాలి. అలాంటి వారి ప్రతి సంకల్పము ఆత్మల పట్ల, ప్రకృతి పట్ల శుభ భావన కలిగి ఉంటారు. కళ్యాణం యొక్క భావన ద్వారానే సమర్థంగా అవుతారు. ఓం నమః శివాయ.